జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ నేమ్ వచ్చేసరికి డిజిప్లాస్ట్. ఈ కంపెనీ ఏంటి అంటే ఇంజెక్షన్ మోల్డింగ్ మెషిన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ మెషిన్స్ ఏం చేస్తాయంటే ప్లాస్టిక్ పార్ట్స్ తయారవుతాయి అన్నమాట ఈ మెషిన్స్ ద్వారా. అయితే ఈ కంపెనీ యొక్క ఏంటంటే వీళ్ళు మెయిన్గా ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి కదా తయారు చేస్తారనమాట. ప్లాస్టిక్ రిలేటెడ్ మెటీరియల్స్ అనుకోండి. అండ్ ఈ కంపెనీ యొక్క లొకేషన్ వచ్చేసరికి బాలనగర్, హైదరాబాద్. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి నియర్ HP పెట్రోల్ పంప్. ఈ చూస్తున్న రోల్ ఏంటి అంటే హెల్పర్. ఇలా ఈ హెల్పర్ అంటే ఏం చేయాలి అంటే వర్క్ ఏంటి అంటే మిషన్ నడిపించాలి అన్నమాట. 12 hours వరకు చేస్తూనే ఉండాలన్నమాట వాళ్ళది వర్క్. నడిపిస్తూ ఉండాలి, రన్ ఇలా చేస్తూ ఉండాలి. దీనికి అంటే దగ్గరలో ఉన్న ఆపరేటర్స్కి హెల్ప్ చేయడం కానీ, మెటీరియల్స్ హెల్ప్ చేయడం కానీ అలా హెల్పర్గా యూజ్ చేస్తారు. ఆపరేటర్ మెటీరియల్స్ హెల్ప్ చేయడం, ఆ మిషన్ని రన్ అయ్యేటట్టు చూస్తూ ఉండడం అన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, దీంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఈ శాలరీ వచ్చేసరికి 13,000 to 17,000. అండ్ దీనికి హాలిడేస్ వచ్చేసరికి అయితే ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది. పబ్లిక్ హాలిడేస్ అయితే ఉంటాయి నార్మల్గా. ఏదే ఒకేషన్స్, ఫెస్టివల్స్ ఉంటాయి అవి హాలిడేస్ ఉంటాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి 8 AM to 8 PM షిఫ్ట్ 1, 8 PM to 8 AM 2 షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. అయితే ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు, అందులోనే ఉంటుంది, కంపెనీలోనే వర్క్ అన్నమాట. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30. కేవలం మేల్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫిమేల్స్ లేదు, ఓన్లీ మేల్స్ మాత్రమే చూస్తున్నారు. అండ్ దీనికి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎలాంటివి ఏమి ఉండవు. వెహికల్ కూడా అవసరం ఏం లేదు. ఇన్సూరెన్స్ ఉంటుంది, ESI. అండ్ దీనికి టార్గెట్స్ అలాంటివి ఏమి ఉండవు, ఇన్సెంటివ్స్ కూడా ఏం లేవు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో పైన నంబర్ ఇచ్చాను, ప్రమోద్ కుమార్, అతనే ఓనర్, అతను కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ.